రేపు మే 2న ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు మరి అమరావతికి రాబోతున్నారు. సో పునఃప్రారంభం చేస్తున్నారు. ఏవైతే మరి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో కొన్ని లక్షల కోట్ల ప్రాజెక్ట్స్ని వారు వచ్చి లాంచ్ చేయబోతున్నారు. చింతలపూడి కాన్స్టిట్యున్సీ తరపు నుంచి ఒక 50 బస్సులు, బస్కి 60 మంది చొప్పున, దగ్గర దగ్గర కార్స్ అన్ని కలుపుకుని కూడా ఒక 4,000 పైగా మరి ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నారు. సో వెళ్ళే వారికి అందరు కూడా మరి మార్నింగ్ బ్రంచ్, తర్వాత దారి మధ్యలో కూడా వాళ్ళకి ఫుడ్, అట్లాగే మరి ఎక్కడైతే మీటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళకి మరి మీల్స్ ఇస్తాము. తిరిగి వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి మీల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు, అట్లాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నాము. మరి బస్సులో ఏఎన్ఎం అట్లాగే ఒక మహిళా పోలీస్ ఉండేలా కూడా అంతా ప్లాన్ చేసాము. డిపార్ట్మెంట్స్ అందరు కూడా మరి యాక్టివ్గా మరి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. కలెక్టర్ గారు అట్లాగే మినిస్టర్స్ గారి ఆదేశం మేరకు లోకల్లో మేము కూడా అందరూ కోఆర్డినేట్ చేసుకుని చేస్తున్నాము. దీనికి అబ్జర్వర్గా మరి స్వామినాయుడు గారిని వేశారు. సో వారితో కూడా మేము టైం టు టైం రివ్యూ చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఎండ తీవ్రత వల్ల టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం వయసులో పెద్దలు ఉన్న వాళ్ళని మరి అవాయిడ్ చేయడానికి అనుకున్నాము. ఎందుకంటే మళ్ళీ దారిలో ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి. సో అందరు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో తప్పకుండా మరి రేపు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది కాబట్టి చాలామంది వారు వాలంటీర్లు కూడా మరి ఈ యొక్క మీటింగ్కి రాబోతున్నారు. థ్యాంక్ యూ.